వాసుదేవ గురువు గారు. వాస్తవమ్మా. రెండు నిమిషాలు. కృష్ణప్రియ ప్రార్థనా శ్లోక. మాస్టర్ వాసుదేవ మాస్టర్ వస్తామండి. వాళ్ళు లేరు మాస్టర్. కృష్ణప్రియను గుణనిధి వాళ్ళు లేరా? ఓకే, మీరు చెప్పేస్తారా? వాళ్ళ బాబాయి గారికి బాగలేదు, ఆపరేషన్ అయితే హైదరాబాద్ వెళ్ళారు మాస్టర్. ఓహో, ఇంకెవరైనా చెప్పండి మరి. నేను చెప్పచ్చా మాస్టర్? చెప్పండి. వాసుదేవన్ వికిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాసుదేవ్. వాస్తవం. అరవై రెండవ పద్యం తరువాత 63లోకి వెళదాం. 62లో ఏమన్నారు అంటే, నా లోపల శత్రువులందరూ ఉన్నారు కదా, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నీ ఆయుధాలన్నీ ఏమైపోయాయి, నన్ను కాపాడవా అని ప్రార్థన. ఆ తర్వాత మిగతా సమాజం పోకడ ఎలా ఉంది అన్నది చెప్తున్నారు. ఒకటి 63లో. రెండవది స్వామితో ఏర్పడినటువంటి చనువు దృష్ట్యా వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే నువ్వు లొంగిపోయావో అని చెప్పి కోప్పడుతున్నారు. అదేంటో చూద్దాం. పరభాగ్యాపహ పాపహుంకృతులు కుప్పల్ తిప్పలై సాధులన్ దురితాడంబర దీనతాధ్వములకు తోలించి
వేధించుచున్ పరమానందము నొందుచుండ కనియున్ మాటాడవు ఆ క్రూరులు ఏ నరమాంసంబుల పూజ చేసిరో నిన్ను నా తండ్రి ఓ శ్రీపతి. రకరకాల భావాలు ఇక్కడ కలుగుతాయి. ఈయన చూస్తూ ఊరుకున్నట్ట. దేన్ని చూస్తూ ఊరుకున్నాడు అని అంటే, పరభాగ్యాపహ పాపహంకృతులు కుప్పల్ తిప్పలై సాధులన్, అక్కడ కుప్పల్ తిప్పలై అక్కడ ఆగిపోదాం. వీళ్ళు ఎక్కువైపోయారు. ఎవర్రా అని అంటే పరభాగ్యాపహ. అక్కడ ఒక క్లూ ఉంది. ఇతరుల యొక్క సంపదలని లాగేసుకునేటటువంటి వాళ్ళు. అలానే పాపహంకృతులు అన్నారు. పాపం చేయటం అన్నటువంటిది ఏదో అలవాటుగా పెట్టుకుని దాంతోనే అహంకరించేటటువంటి వాళ్ళు కుప్పలుగా అయిపోయారు, ఎక్కువైపోయారు. కుప్పలు తిప్పలు అనడంలో అది మన తెలుగు దీనిలో ఒక ఎలా చెప్పాలి, తరచుగా వాడేటటువంటి పదబంధం, సామెత కాదు, ఎక్కువైపోయారు అన్నదానికి చెప్పటం. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే సాధులను దురిత ఆడంబర దీనత అధ్వములకు తోలించి వేధించుచున్. ప్రపంచంలో ఉన్నటువంటి సాధువులందరినీ వేధిస్తూ ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి లాక్కెళ్తూ ఉన్నారు, తీసుకెళ్తూ ఉన్నారు అని అంటే దురితాడంబర దినతాధ్వములకు. అధ్వము అంటే ఇక్కడ దారి అని అర్థం. ఆడంబరం అంటే ఓ రకమైన మిడిసిపాటు, గొప్పగా భావించుకోవటం ఇలా ఉంటుంది. వాళ్ళ ఆడంబరం అంతా దేనితోటి అని అంటే పాపంతో అన్నమాట. పాపంతో మిడిసిపడుతూ దీనత అధ్వములకు అంటే దిగులు పుట్టించేటటువంటి దారులలోనికి వీళ్ళని తోలించి, ఎవరిని? ఆ సాధువులని ఏం చేస్తున్నారా అని అంటే వేధిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దానిలో వాళ్ళకి ఏమొస్తుంది? పరమానందము నొందుచుండ. ఈ సాధుజనులంతా కూడాను బాధపడుతూ ఉంటే వీళ్ళకి ఆనందం కలుగుతోంది. మరి ఈయనేం చేస్తున్నాడు మన శ్రీపతి? కనియున్ మాట్లాడవు, చూస్తున్నావు, నువ్వెందుకయ్యా మాట్లాడవు? అలా నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకుంటావేంటి? వాళ్ళు ఏం చేసి ఉంటారు నీకు నువ్వు ఇలా నిలబడి ఉండడానికి? ఆ క్రూరులు ఏ నరమాంసంబుల పూజ చేసిరో నిన్ను నా తండ్రి ఓ శ్రీపతి. వాళ్ళు ఏమైనా నరమాంసంతో, మనిషి మాంసంతో ఏమైనా పూజలు చేశారా? ఉలకవు పలక వల్ల చూస్తూనే ఉంటావు, ఏంటిది? ఇది ప్రశ్న. ఇక్కడ కలిధర్మాన్ని ప్రస్తావిస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పోకడలని ప్రస్తావిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు అనుకోవచ్చు. స్వామిని హెచ్చరిస్తున్నారు అనుకోవచ్చు, అలర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు, ఆయనలో కదలిక కలిగిస్తున్నారు అనుకోవచ్చు, కర్తవ్య బోధ చేస్తున్నారని అనుకోవచ్చు. మరి ఈయన కనియున్ మాట్లాడవు, చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు స్వామి అని అంటే బహుశా దాని టైం దానికి రావాలేమో. కర్మ పరిపాకం అంటారు చూడండి, అది వస్తే కానీ వాళ్ళకి సమాధానం దొరకదు. పద్యం ఇది. పరభాగ్యాపహ పాపహంకృతులు కుప్పల్ తిప్పలై సాధులను
దురితాడంబర దీనతాధ్వములకున్ తోలించి వేధించుచున్ పరమానందమునొందుచుండ కనియున్ మాటాడవు ఆ క్రూరులే నరమాంసంబుల పూజ చేసిరొనినున్ నా తండ్రి ఓ శ్రీపతి. ఒక్క నిమిషం. ఈ కృష్ణప్రియ వాళ్ళు చెప్పగలరా, వింటారా? వాసుదేవ మాస్టర్ గారు చెప్పగలరా, వింటారా? చెప్తా మాస్టర్ గారు. అక్కడేమి ఇబ్బంది లేదా? లేదు మాస్టర్ గారు. చెప్పండి. పరభాగ్యాపహ పరభాగ్యాపహ పాపహం కృతులు పాపహుం కృతులు కుప్పల్ తిప్పలై కుపల్ తిప్పలై సాధులన్ సాధులన్ దురితాడంబర దురితాడంబర దీనతాధ్వములకున్ దీనతాధ్వముల దీనతాధ్వములకున్ దీనతాధ్వములకున్ తోలించి తోలించి వేధించుచున్ వేధించుచున్ పరమానందమునందుచుండ పరమానందమునొందుచుండ కనియున్ మాటాడవు కనియున్ మాటాడవు ఆ క్రూరులు ఆ క్రూరులు ఏ నరమాంసంబుల ఏ నరమాంసంబుల పూజ చేసిరో పూజ చేసిరో నిను నేను నా తండ్రి నా తండ్రి ఓ శ్రీపతి. ఓ శ్రీపతి పరభాగ్యాపహ పాపహం కృతులు ఉప్పల్ తిప్పలై పరభాగ్యాపహ పాపహుం కృతులు కుప్పల్ తిప్పలై సాధులన్ దురితాడంబర దీనతాధ్వములకున్ తోలించి వేధించుచున్ సాధులందరితాడంబర దీనతాత్వములకున్ తోలించి వేధించుచున్న పరమానందమునొందుచుండ కనియున్ మాటాడవు పరమానందమునందుచుండ కనయున్ మాటాడవు ఆ క్రూరులే నరమాంసంబుల పూజ చేసిరొనిను నా తండ్రి ఓ శ్రీపతి. ఆ క్రూరులే నరమాంసంబుల పూజ చేసిరో నేను నా తండ్రి ఓ శ్రీపతి. మిగతా వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. తర్వాత లక్ష్మీనారాయణ గారు. వాసుదేవండి వాస్తవ చదువుతారా? అలాగే పరభాగ్యాపహ పాపహుంకృతులు కుప్పల్ తిప్పలై సాధురం దురితాడంబర దీనతాత్వములకు. ఇప్పుడే విన్నాను సార్, సరిగ్గా వినలేదు. దీనతాధ్వములకు దీవించ వేధించుచు దీనతాధ్వములకు తోలించి దీనతాధ్వములకు దోలించి దీనతాత్వములకు తోలించి వేధించుచున్ పరమానందమునందుచుండ కనియున్ మాటాడవు వేధించుచున్
పరమానందము అందుచుండ గనియున్ మాట్లాడవ క్రూరులే మాట్లాడవు ఆక్రూరులే నరమాంసంబుల పూజ చేసిరొని ఆక్రూరులే నరమాంసంబుల పూజ చేసిరో నిన్ను నా తండ్రి ఓ శ్రీపతి. మహతి వాసుదేవ సార్. అవి మూడు. పరభాగ్యాపహ పాపహృం కృతులు కుప్పల్ తిప్పలై సాధులన్ దురితాడంబర దీనతాధ్వముల కుందోలించి వేధించుచున్ పరమానందమునొందుచుండగనియున్ మాటాడవు ఆ క్రూరులే నరమాంసంబుల పూజ చేసిరో నిను నా తండ్రియో శ్రీపతి. మనం స్వామిని గద్దించవచ్చా? వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ చేయవచ్చా? ఆ సౌండ్ రావాలి. ఓకే ఓకే. తర్వాత మొదటి లైన్ లో పాపహుంకృతులు, మూడవ లైన్ చివరలో ఆ క్రూరులు ఏ నరమాంసంబుల పూజ చేసిరో. క్రూరులు ఏ అన్న శబ్దం కొంచెం పలకకుండా చెప్పగలిగితే బాగుంటుంది. ఓకే, అక్కడ సెపరేట్ చేయాలంటారా? ఆ క్రూరులే అంటే వాళ్ళే చేశారు అన్నది భావం అవుతుంది. ఆ క్రూరులే నరమాంసంబుల, వాళ్ళు క్రూరులు ఏ నరమాంసంతో పూజ చేశారో అన్నది ఇక్కడ భావం వస్తుంది. సరే సార్. ఓకే. దెన్ కడప సిస్టర్స్ పేరు మర్చిపోయానమ్మా, అందుకని కడప సిస్టర్స్ అన్నాను. కిరణ్యాక్షాతి ఉన్నారా? వాసుదేవ గురుగారు, చెల్లి లేదు గురుగారు ఈరోజు. చెప్పు. పరభాగ్యాపహ పాపహుంకృతులు కుప్పల్ తిప్పలై సాధులన్ దురితాడంబర దీనతాధ్వములకున్ తోలించి వేధించుచున్ పరమానందమునందుచుండగనియున్ మాటాడవు ఆ క్రూరులు ఏ నరమాంసంబుల పూజ చేసిరో నిను నా తండ్రి ఓ శ్రీపతి. తర్వాతి పద్యానికి వెళ్ళిపోదాం. నాకేం కావాలి అన్నది ఇక్కడ క్లియర్ గా అడుగుతున్నారు మాస్టర్ గారు. ఇప్పటిదాకా ఏం అడిగారు పెద్దగా అడిగినట్లు ఏం కనిపించదు. ఈ పద్యంలో స్పష్టం అవుతుంది. ఇక్కడి నుంచి ఒక 4-5 పద్యాల్లో తనకేం కావాలి అన్నది ప్రస్తావన చేస్తారు. ఏం కావాలంటే ఆరక నిల్చు నమ్మకము, అనంత తపస్సును, సంగముక్తి, నోరారగ నీదు కీర్తనము, అన్యుల చేతల ఏవగింపులో నారడివోని జీవనము, అహంకృతి దూర మహాధ్వనీనమౌ చేరిక నాకు సంగుము విశేషములేవియు కోర శ్రీపతి. మళ్ళీ ఒకసారి పద విభాగం చూసుకోండి. గుణ ఆరక నిల్చు నమ్మకము, అనంత తపస్సును, సంగముక్తి, నోరారగ నీదు కీర్తనము. ఇక్కడ తీసుకోవటంలో కీర్తనమున్ అన్యుల చేతల ఏవగింపులో ఆరడివోని జీవనము,
అన్యుల చేతల ఏవగింపులో ఆరడివోని జీవనము అహంకృతి దూర మహాధ్వనీనమౌ చేరిక అహంకృతి దూర మహాధ్వనీయమౌ చేరిక నా కొసంగుము విశేషములేవియు కోర శ్రీపతి. విశేషములేవియు గోర శ్రీపతి. మళ్ళీ ఒకసారి ఇందులో సంధి ఒక్కసారి చూసుకోండి, విడదీసుకోవటం. నమ్మకము ప్లస్ అనంత తపస్సు, నమ్మకం అనంత తపస్సు. సంగముక్తి అక్కడేం లేదు. కీర్తనమున్ అన్యుల చేతల, కీర్తనమున్ అన్యుల చేతల ఏవగింపులోన్ ఆరడివోని జీవనము అహంకృతి. అంతే. చెప్పమ్మా. ఆరక నిల్చు నమ్మకము, ఎప్పుడు సడలిపోనటువంటి నమ్మకాన్ని నాకు ఇవ్వు. అనంత తపస్సును, ఇంత అని చెప్పలేనటువంటి తపస్సుని కూడా నాకు ఇవ్వు. తపస్సు అంటే ఏంటి? తపించటం అంటారు. తపించటం అంటే ఆలోచించటం. ఇక్కడ స్వామిని గురించి ఆలోచించటం, భావించటం అలా అన్ఇంటరప్టెడ్ గా చేసుకోగలిగితే, ఎలాంటి బ్రేక్ లేకుండా చేసుకోగలిగితే ఆయన సన్నిధి దొరుకుతుంది అంటారు. దానికోసం ఈ తపస్సు. ఇంకేం కావాలి? దీనికి హెల్ప్ చేసేటటువంటిది సంగముక్తి. We all have different types of attachment. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ అని అంటే వదులుకోలేనటువంటి తనం అందాం కాసేపు. జిడ్డు, అదో రకమైన జిడ్డు అన్నమాట. ఇప్పుడు ఈయన ఓ పెద్ద ఆయన ఉన్నారు. వైరాగ్యం గురించి ఎంతైనా చెప్తారు, కానీ ముని మనవరాలు తుమ్మితే ఈయనకి ముక్కు ఊడిపోతుంది. ఇది అటాచ్మెంట్ అనుకో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద అటాచ్ అయిపోయి ఉంటాం. కొంతమంది సంపద మీద, కొంతమంది ఇంటి మీద, కొంతమంది పుస్తకాల మీద, కొంతమంది మాస్టర్ గారి మీద, రకరకాల. దేని పట్ల నాకు అటాచ్మెంట్ లేకుండా చూడు. ఈ మూడు జరగాలని అంటే నెక్స్ట్ ఇంకొక పని చేయాలట మనం. నోరు ఆరగా, నోరారా పిలిచారు అంటారు చూడండి. అమ్మ పిల్లల్ని ఎలా పిలుస్తుందో అలాగా స్వామిని పిలవాలట. నోరారగా నీదు కీర్తనము, అది కూడా నాకు ఇవ్వు. అంటే అది నువ్వు ఇస్తే తప్ప నేను నిన్ను పిలవలేను, నీ గురించి కీర్తించలేను. ఇది కావాలని అంటే మనం ఇంకొకటి మనల్ని మనం క్వాలిఫై చేసుకోవాలి స్వామి యొక్క అనుగ్రహంతో. ఏంటంటే పక్కవాడు ఏ చిన్న తప్పు చేసినా నేను ఠక్కన పట్టుకుంటాను, దానికి ఒక చాటింపు వేస్తాను. ఆ తప్పు చేసినటువంటి అంటే తప్పుగా నేను భావించుకుంటున్నది ఏదో దాన్ని చేసినటువంటి వాడిని కొంచెం అసహ్యించుకుంటాను. అది అక్కడ చెప్తున్నారు. అన్యుల చేతల ఏవగింపులో, పక్కవాళ్ళు చేసినటువంటి పనులని అసహ్యించుకోవటంలో ఆరడివోని జీవనము. ఆరడివోని జీవనము అని అంటే ఆరడి పెట్టడం అంటారు చూడండి. ఊరికే ఆరడి పెడుతున్నావు అని కొన్ని ప్రాంతాల్లో వాడకంలో ఉంది. అంటే నిందింపతగని అని. ఆరడి పోయిన జీవనం ఏంటంటే పాడైపోయిన జీవితం, అది నిందింప తగినది. నాకేం కావాలి? నా జీవనం, నా లైఫ్ అంతా కూడాను
నిందింప తగనిదిగా ఉండాలి. అంటే నేను బాగుండాలి. ఎప్పుడు పాడైపోతాను? పక్కవాడు చేసినటువంటి తప్పు మీద నా దృష్టి ఉంటే నా జీవనము ఆరడిపోతుంది, నింద్యమవుతుంది. అంటే ఇంకొకళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేసేలాగా తెలియకుండా పడిపోతాం అన్నమాట. ఇంకా ఏం కావాలి? అహంకృతి దూర మహాధ్వనీనమౌ చేరిక. నాకు దగ్గరితనం కావాలి. ఎవరితో దగ్గరితనం కావాలి అంటే నీతోటే. అది కావాలంటే నాకు ఒక దారి కావాలి. ఆ దారి నువ్వే చూపించాలి. ఆ దారిలోకి నేను ఎలా రాగలుగుతాను? అహంకృతి దూర అన్న మాట దగ్గర ఒక తాళం చెవి ఉంది. అహంకారం లేకుండా సవినయంగా ఆయన్ని పట్టుకుంటే, శరణు వేడితే మనల్ని ఆ దారిలోకి తీసుకెళ్తాడు. ఆ దారి ఎక్కడికి తీసుకొస్తుంది అని అంటే ఆయన దగ్గరికే మనల్ని తీసుకెళ్తుంది. ఇవి చాలయ్యా, ఇంక నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు. విశేషములేవియు కోర శ్రీపతి. గొప్ప గొప్పవేం పని లేదు. నాకు బంగారం పని లేదు, ఇప్పుడైతే పెట్రోలు డీజిల్ పని లేదు, వంట గ్యాస్ పని లేదు, ఇంకేం వద్దు. గుణనిధి ఆరక నిల్చు. విన్నావా? ఆరక నిల్చు సౌండ్ తగ్గిద్దాం. ఆరక నిల్చు నమ్మకము. ఆర- ఆరక నిల్చు నమ్మకము అనంత తపస్సును అనంత తపస్సును సంగముక్తి. సంగముక్తి నోరారగ నీదు కీర్తనము. నోరారగ నీదు కీర్తనము అన్యుల చేతల ఏవగింపులో నారడివోని జీవనము. అన్యుల చేతల ఏవగింపులో నారడివోని జీవనం అహంకృతి దూర మహాధ్వని నమో చేరిక. అహంకృతి దూర మహాధ్వనీయమౌ చేరిక. నాకు సంగు నాకు సంగుము విశేషము లేవియుగోర శ్రీపతి. విశేషములేవియుగోర శ్రీపతి. కృష్ణప్రియ. ఆరక నిల్చు నమ్మకము అనంత తపస్సును సంగముక్తి నోరారగ నీదు కీర్తనమున్. అన్యుల చేత ఏవగింపులో నారడివోని జీవనము. అహంకృతి దూర మహాధ్వని నమౌ చేరిక. నాకు సంగుమి విశేషములేవియుగోర శ్రీపతి. సంగముక్తి తర్వాత ఒక చిన్న పాస్ తీసుకో. రెండో లైన్లో ఏదో మిస్ అయింది, మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి చూడు. తర్వాత మహతి. సరే. ఆరక నిల్చు నమ్మకము అనంత తపస్సును సంగముక్తి నోరారగ నీదు కీర్తనము. అన్యుల చేతల ఏవగింపులో నారడివోని జీవనము. అహంకృతి దూర మహాధ్వనీనమో చేరిక. నాకు సంగుము విశేషములేవియు ఘోర శ్రీపతి. విడతీసుకో, ఏమేంటో ఏమేమి ఐటమ్స్ అడుగుతున్నారు. తపస్సును తర్వాత ఒక పాజ్, సంగముక్తి, నోరారగ నీదు కీర్తనమున్, ఆరడివోని జీవనము, చేరిక. అక్కడ పాజ్ తీసుకోండి. కవిత గారు. నమస్తే. ఆరక నిల్చు నమ్మకము అనంత తపస్సును సంగముక్తి
నోరారగనీదు కీర్తనమున్ అనన్యుల చేతల ఏవగింపులో నారడివోని జీవనము అహంకృతి దూర మహాధ్వని నమో చేరిక నా కొసంగుము విశేషములేవియు ఘోర శ్రీపతి. అనన్యుల చేత కాదు, అన్యుల చేత. అన్యుల చేత. తర్వాత పద్యానికి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఏంటనంటే స్వామిని కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. నువ్వేం చేయవేంటి, పరిస్థితి ఇలా ఉంటాయని. ఏంటట, కలికాలం. ముందు పద్యంలో చెప్పారు కదా, దాన్నంతా తప్పుకోవాలి అని అంటే 63లో చెప్పింది పరిస్థితిని తప్పుకోవాలంటే 64లో ఏం అడిగారో అవన్నీ కావాలి. ఆ తర్వాత 65లో చూడండి, ఇంకా ఇంకొంచెం అన్ని సార్ట్అవుట్ చేసి చూపిస్తున్నారు అన్నమాట. మహతి, కలిలో లేదా కిరణ్య గురుగారు. కలిలో పదవిభాగం చెప్తున్నాను. కలిలో నీకును పలకమంటున్నానమ్మా. కలిలో నీకును కలిలో నీకును సేవ తగ్గినదో చేవ తగ్గినదో దుష్కాలాఘ దావాగ్ని దుష్కాలాగధావాగ్ని దుష్కాలాఘ దావాగ్ని ఇంకెవరైనా అందుకోండి. విహ్వల విహ్వల ధర్మాధ్వములన్ చెరింప ధర్మాధ్వములం చెరింప పదముల్ పట్టిచ్చెనో నొచ్చెనో పదముల్ పట్టించెనో నొచ్చెనో కలులు కలులు ఈ తీరున చేయు దుండగములన్ ఈ తీరున చేయు దొండగములన్ ఖండింప మోమోటమో ఖండింప మోమోటము చలనం వింతయు చూపవేమిటికి చలనం వింతయు చూపవేమిటికి ఈశా లేవవే శ్రీపతి. ఈశ లేవవే శ్రీపతి. ఇది స్థూలంగా పదవిభాగం. కలిలో నీకు కూడా సామర్థ్యం తగ్గిపోయిందా? చేవ సామర్థ్యం. ఏం జరుగుతోందిట? దుష్కాలాఘ దావాగ్ని. అక్కడ దుహ్ ప్లస్ కాల ప్లస్ అఘ, దుష్కాలాఘ. కాలధర్మాన్ని అనుసరించి పాపం అనేటటువంటి అగ్ని, అది కూడా ఏంటి, దావాగ్ని అన్నారు. ఓ దట్టమైన అడవిలో నిప్పు పడితే ఎలా మంట రేగుతుందో అంటే మనం తీర్చలేదన్నమాట. పోనీ తీర్చగలిగినా చాలా కష్టపడి తీర్చగలిగింది. అలాంటి పాపాగ్ని విహ్వల ధర్మాధ్వములను చెరింప. అధ్వము అంటే మార్గం, ధర్మాధ్వము ధర్మ మార్గములందు
చెరింప. ఏం చెరిస్తోంది? ఆ పాపాగ్ని చెరిస్తోంది. అది కూడా అలాంటిది ఇలాంటిది కాదు, దుష్కాలాఘ దావాగ్ని. అది చెరిస్తూ ఉంటే ఈ ధర్మాధ్వములు ఏమైపోతున్నాయి? విహ్వలమైపోతున్నాయి అన్నారు. అంటే ఆ దావాగ్ని విజృంభిస్తే విహ్వలం కావటం అనంటే ఆశ్చర్యపోయి స్తబ్దంగా ఇలా నిలబడిపోవటం అన్నమాట. ఎలాంటి రెస్పాన్స్, ఆ రియాక్షన్ లేకుండా. ధర్మ మార్గంలోకి ఈ పాపాగ్ని ఇలాగా వచ్చి పడుతూ ఉంటే, చెరిస్తూ ఉంటే, అంటే భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే నువ్వు కదలవేంటి? నీ పాదాలు ఏమన్నా అలాగా క్రాంప్స్ వచ్చి ఫ్రీజ్ అయిపోయి పట్టుకున్నాయా? లేకపోతే ఏమన్నా నొప్పి పుడుతున్నాయా? లేకపోతే నీకేమైనా మొహమాటంగా ఉందా? మొహమాటం దేనికి అంటే, కలులు చెడ్డవాళ్ళు ఈ తీరున చేయు దుండగములన్ ఖండింప. వాళ్ళంతా ఇలా ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు చేసేటటువంటి దుండగాలని, చెడ్డ పనులని ఖండింప, అడ్డుకోవడానికి మోమోటమో, మొహమాటం అంటాం కదా, అది పదం. నీకేమన్నా మొహమాటంగా ఉందా? చలనం ఇంతయు చూపు, కొంచెమైనా కదలవేంటి? ఈశా, ఓ ప్రభు, లేవవే, లేవయ్యా, ఇదిగో వాళ్ళు చేస్తున్నటువంటి వీటన్నింటినీ ఖండించు. ధర్మాధ్వములందు మేమంతా సాఫీగా ముందుకు కదిలేలాగా మమ్మల్ని అనుగ్రహించు అన్నది ఇందులో భావం. కొంచెం వ్యంగ్యం అన్నమాట. ఎవరు? ఎవరైనా పర్లేదు. కలిలో నీకును చేవ తగ్గినదో, కలిలో నీకును చేవ తగ్గినదో, దుష్కాలాఘదావాగ్ని దుష్కాలాఘదావాగ్ని విహ్వల ధర్మాధ్వములన్ చెరింప, విహ్వల ధర్మాధ్వములను చరింప, పదముల్ పట్టించెనో నొచ్చెనో, పదములు పట్టించెనో నొచ్చెనో, కలులీ తీరున చేయుదుండగములన్ ఖండింప మోమోటమో, కలుని తీరున చేయు దుండగములను ఖండింప మోమోటమో, చలనం వింతయు చూపవేమిటికి, చలనం వింతయు చూపవేమిటికి, ఈశా ఈశా లేవవే శ్రీపతి. లేవవే శ్రీపతి. మహతి. కలిలో నీకును సేవదగ్గినదో, గురువు చెప్పమంటారా? మహత్య అనిపించినట్లు వెళ్ళిపోయిందా? ఓకే. కృష్ణప్రియ, ఒకసారి ఇప్పుడు ఒక వేరియంట్ వస్తుంది, కొంచెం గమనించండి. రైటా? కలిలో నీకును సేవదగ్గినదో, కలిలో నీకును చేవ తగ్గినదో, పుష్కాలాఘదావాగ్ని విహ్వల ధర్మాధ్వములన్ చరింప, పదముల్ పట్టించెనో నొచ్చెనో, దుష్కాలాఘదావాగ్ని విహ్వల ధర్మాధ్వములన్ చరింప, పదముల్ పట్టించెనో నొచ్చెనో, కలులీ తీరున చేయుదుండగములన్ ఖండింప మోమోటమో, కలులీ తీరున చేయుదుండగములన్ ఖండింప మోమోటమో, చలనం వింతయు చూపవేమిటికి, ఈశా లేవవే శ్రీపతి. చలనం వింతయు చూపవేమిటికి,
ఈశా లేవవే శ్రీపతి. ఉమాదేవి గారు వాసుదేవ గురువు గారు. ఇంకా నేను చెప్పనమ్మా, మీరు చదవండి. కలిలో నీకును చేవ తగ్గినదో దుష్కాలాఘదావాగ్ని విహ్వల ధర్మాధ్వములర్జింప పదముల్ పట్టించెనో నొచ్చెనో కలులీ తీరున చేయుదుండగములన్ ఖండింప మోమోటమో చలనం వింతయు చూపవేమిటికి ఈశా లేవవే శ్రీపతి. రెండో లైన్ కొంచెం మెల్లగా చెప్పండి. విహ్వల ధర్మాధ్వముల నర్జింపగా పదముల్ పట్టించను. కవిత గారు అక్కడ కరెక్షన్ ఏమైనా ఉందా? రెండో పదం ఉమాదేవి గారు చెప్పే దానిలో అది ధర్మాత్వములను అర్జింపగా అన్నారు. మీరేమంటారు? ధర్మాధ్వములను నర్జింప ధర్మాధ్వములను నర్జింప ధర్మాధ్వములను జరింప. దగ్గరికి వచ్చింది. విడతీసి చెప్పగలరా? ధర్మాధ్వములను ధర్మం అధ్వములను అర్జింప. ధర్మము ఒకసారి గమనించుకోండి, తెలిసిపోతుంది. ధర్మాధ్వములను చెరింప చానాల మాస్టర్ గారు. అవునా? తర్వాత కిరణ్య. గురువు గారు. కలిలో నీకును చేవ తగ్గినదో దుష్కాల దావాగ్ని విహ్వల కలిలో నీకును చేవ తగ్గినదో దుష్కాలగ ధావాగ్ని విహ్వల ధర్మాధ్వముల నర్చింప పదముల్ పట్టించనో నొచ్చెనో కలులీ తీరున చేయుదుండగములన్ ఖండింప మోమోటమో చలనన్ వింతియు జూపవేమిటికి ఈశా లేవవే శ్రీపతి. ఆకలేస్తున్నట్టుంది కదా? గుణనిధి కృష్ణప్రియ కలిపి చెప్పండి నాన్న. కలిలో నీకును సేవ తగ్గినదో దుష్కాలాఘదావాగ్ని విహ్వల ధర్మాధ్వములన్ చరింప పదముల్ పట్టించెనో నొచ్చెనో కలులీ తీరున చేయుదుండగములన్ ఖండింప మోమోటమో చలనం వింతయు చూపవేమిటికి ఈశా లేవవే శ్రీపతి. ఇక్కడ ఆగిపోదాం. ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారా ఇదే పద్యం? ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. బిఎస్ లక్ష్మి గారిని పిలవలేదు ఈ పూట. అమ్మ చెప్తారా? వాసుదేవ చెప్తానండి. చెప్పండి. కలిలో నీకును చేవ తగ్గినదో దుష్కాలాఘదావాగ్ని విజ్వల ధర్మాధ్వములను చరింప పదముల్ పట్టించెనో నొచ్చెనో కలులీ తీరిన చేయుదుండగములన్ ఖండింప మోమోటమో చలనం వింతయు చూపవేమిటికి ఈశా లేవవే శ్రీపతి. ఇక్కడ ఇంకెవరైనా? కవిత గారు చెప్తారా? చెప్పండి. కలిలో నీకును చేవ తగ్గినదో దావాగ్ని విహ్వల ధర్మాధ్వములన్ చరింప పదముల్ పట్టించెనో నొచ్చెనో
కలులీ తీరున జేయుదుండగముల్ కండింప మోమోటము చలనం వింతయు జూపవేమిటికి ఈశా లేవవే శ్రీపతి. వాస్తవ గురుగారు. వాస్తవ. ఆగిపోదామా? నెక్స్ట్ పద్యానికి వెళదామా? పిల్లలు చెప్పాలి. సరే ఆగిపోదాం. వాస్తవ. వాసుదేవ గురుగారు ధన్యవాదాలు. వాస్తవ ఉందా? వాసుదేవ మాస్టర్. వాస్తవ. తర్వాత ఒక నిమిషం అండి, నాకు ఈ రోజు నుంచి సెలవులు ఇచ్చారు. కొంచెం మిగతావి సర్దుకొని కొంచెం స్పీడ్ పెంచుదాం, పర్వాలేదా?